హాయ్ అండి, బాగున్నారా? వర్షం పడుతుంది, సరదాగా బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని చెప్తే తీసుకెళ్తానని చెప్పేసి తీసుకొచ్చారు. అబ్బాయి ఎక్కడికి తీసుకెళ్తారో అనుకున్నాను. తీరా తీసుకొస్తే ఒక కర్ర తీసుకుని మామిడి చెట్టు దగ్గరికి వచ్చి, మామిడికాయలు అయితే కొత్త, నువ్వైతే సంచిలో వెయ్యి అన్నారు. చూసారా ఎంత రొమాంటిక్. ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటే మామిడి చెట్టు దగ్గర మామిడికాయలు కోయడానికి తీసుకొచ్చారు మా ఆయన. కాయలు అయితే కోసారు. ఇంకొచ్చాను కదా, తప్పదు కదా అని కాయలన్నీ ఏరుకుని ఒక బ్యాగ్లో అయితే వేసేసాను. బ్యాగ్ అయితే నింపేద్దాం అనుకున్నాము. చూడాలి మరి ఎన్ని కాయలు వస్తాయో. అమ్మో, కాయలు పడిపోతున్నాయి. ఇంకా కింద కూడా చాలా కాయలు పడిపోయాయి. ఒక్కొక్క కాయ అయితే ఏరేసి బ్యాగ్లో అయితే వేసేసుకున్నాము. నాకు ఇవ్వండి కాయలు, నేను కోస్తాను, కర్ర ఇమ్మంటే మా హస్బెండ్ ఇవ్వలేదు. కిందకెళ్ళి కాయలు ఏరుకురా అనేసి అన్నారు. ఎలాగైనా నేను కర్ర అయితే తీసుకుని ఒక 5 కాయలు కట్ చేసాను. చాలే, షో ఆఫ్ చేసింది, నువ్వేం కొయ్యట్లేదు అన్నారు. అందుకే చిలక్కొట్టిన కాయ తింటున్నాను. టేస్ట్ అయితే బాగుంది. మీలు మామిడికాయలు ఎంతమందికి ఇష్టం కమెంట్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.